హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఓహో రెసిపీస్. ఈరోజు మీకు క్రిస్పీ అండ్ టేస్టీ బ్రెడ్ బోండా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది పైన చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైస్లు 8, ఉడికించిన బంగాళదుంప 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, సాల్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1 చెక్క, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయ బాగా వేగాక సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించండి. తరువాత సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసి బాగా వేయించండి. అందులో కొంచెం పసుపు, సాల్ట్, చాట్ మసాలా వేసి బాగా కలపండి. బాగా కలిపాక బంగాళదుంప ముద్దను వేసి బాగా కలపండి. తరువాత కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. ఇది చల్లారాక బ్రెడ్ స్లైస్ల సైజుని బట్టి మీరు బాల్స్లా చేసుకోండి. నేను మీడియం సైజ్ తీసుకున్నాను, అందుకోసమే ఈ సైజ్ చేశాను. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని సైడ్స్ కట్ చేయండి. అన్ని బ్రెడ్ స్లైస్ ని ఇలా కట్ చేసేసుకోండి. ఈ బ్రెడ్ ఫ్రెష్ గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ని తీసుకుని ఇలా నీళ్ళలో ఒక్కసారి ఇలా ముంచి 2 చేతులు మధ్యలో పెట్టి ఇలా నీళ్ళని పిండండి. తరువాత ఈ స్లైస్ లో మనం ముందుగా చేసుకున్న ఈ బంగాళదుంప ముద్దను పెట్టి మొత్తం అంతా ఇలా కవర్ చేయండి. సేమ్ ఇదే విధంగా అన్ని స్లైసులని ఇలాగే బాల్స్ లా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడి చేయండి. ఎక్కువ వేడి చేస్తే ఇవి వెంటనే మాడిపోతాయి. కొద్దిగా నూనె వేడైన తర్వాత ఈ బాల్స్ వేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అంతే, మన బ్రెడ్ బోండాలు రెడీ అయిపోయాయి. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది పిల్లలకి చాలా 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 నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.